తమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు బంగారుపాళ్యం పర్యటనని దిగ్విజయం చేసినటువంటి రైతాంగానికి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. మా అంచనాలకు మించి జగన్ గారి పర్యటన విజయవంతమైంది. మామిడి రైతులలో భరోసా నింపటానికి, వాళ్ళ కన్నీళ్లను తుడవటానికి, ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి వాళ్లకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఆయన పర్యటన ద్వారా కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం రావటం జరిగింది. ఈ సందర్భంగా బంగారుపాళ్యం వెళ్ళేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా కిక్కిరిసిపోయింది. ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది, ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది. జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే, పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు, ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్ళాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం 30 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి, 500కు మించి మార్కెట్ యార్డుకు రాకూడదు అని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మేమేమి జన సమీకరణ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అని. అందులోనూ కూడా దగాపడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధల్ని, వ్యతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి, కొన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారుపాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు, ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్ళు, ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి వీలే లేదు అని కట్టడి చేసి, నిన్న సాక్షాత్తు ఎస్పీ గారే, ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారపు మాటల్ని మాట్లాడటం, ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఈ రోజున ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జిల్లాల ఎస్పీలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల 3 ఎస్పీలు, అలాగే దాదాపు 9 మంది ఏఎస్పీలు, 1600 మంది పోలీసు వాళ్ళు, అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో
ఎంతమంది సిఐలు ఉన్నారో, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో, ఇంతగా పోలీసు మొత్తం అంతా బంగారు పాళాన్ని ఆక్రమించుకొని, ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించటం కాదు సుమా. జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గొకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని, పోలీసు వ్యవస్థని వాడుకున్నది. అయినా జగన్ అంటే జనం, జగన్ అంటే జన ప్రభంజనం. ఇది వందల సార్లు, వేల సార్లు నిరూపితమైనటువంటి విషయం. మీరు ఎంత కట్టడి చేసినా, ఎన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసినా, కొండలు, గుట్టలు, అడవులు, తుప్పలు తొక్కుకుంటూ, తోలుకుంటూ, పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. నిర్వాహకులంగా పోలీసు వాళ్ళు ఇంత ఒత్తిడి పెడుతున్నారే, ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే, మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు, జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు. ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది. ఏమాత్రము కూడా అనుమానం లేదు. పోలీసుల అడ్డంకుల్ని, లాఠీచార్జీ దాడుల్ని లెక్క చేయనటువంటి రైతులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వాళ్ళ గుండె ధైర్యం ఏ పాటిదంటే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి వాళ్ళల్లో రగిల్చి మరీ ఈ రోజున ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముగ్గురు పోలీసు అధికారులు ఎంత నిర్బంధానికి గురి చేసేటువంటి అన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళందరినీ కూడా, మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా నిశ్చేష్టుల్ని చేసి ఈ రోజున జగన్ గారి అభిమాన సందోహం, ఒక రకంగా ఆయన మీద ప్రేమాభిపూర్వకమైనటువంటి ఒత్తిళ్లలో కూడా జగనన్న మా ప్రాణాలు పోయినా సరే మీ వెనక మేముంటామనని ఒక రకంగా ఆయన అభిమాన కవాతులాగానే ఈరోజు మామిడి రైతులు ఈరోజు తమ జగనన్న పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జనం ఆగ్రహిస్తే, పాలనపై ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో ఈరోజు జగన్ గారి పర్యటనలో ఉవ్వెత్తున ఎగసినటువంటి ఈ ప్రజాభిమానం తెలియచేస్తున్నది. పోలీసు వాళ్లను అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని చంద్రబాబు గారి సర్కార్ సాగిస్తున్నటువంటి ఈ నిరంకుశ దమన నీతిని, ఈ నియంతృత్వ చర్యల్ని చూసి భయపడే వాళ్ళెవ్వరూ లేరని, మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతే మీ రాజకీయ గోతిని మీరే తవ్వుకుంటున్నారు అన్నటువంటి చేదు నిజాన్ని గ్రహించలేకపోతే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. రానున్నది జగనన్న పాలనేనని నేటితో నిరూపించినటువంటి యావత్ చిత్తూరు జిల్లా రైతాంగానికి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా చేతులెత్తి వినమ్రంగా, వినయపూర్వకంగా వాళ్ళకందరికీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షునిగా అమితానందంతో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియజేస్తున్నా. ఈ సందర్భం మేము రోడ్ షో చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆ వేలాది మంది వస్తే దాన్ని మీరు రోడ్ షో అంటే మేము చేయగలిగింది ఏమీ లే. వచ్చిన వాళ్ళని ఎవరేం చేయగలరు? మరి మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయినారు?
మేము జన సమీకరణ చేయలా, కట్టడి చేస్తున్నామని చెప్పింది మీరే కదా. మీరు 1600 మంది పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు కట్టడి చేయలేకపోయినారో వివరణ మీరు ఇవ్వాలా. దెబ్బలు తినింది మేము కదా, కొట్టింది మమ్మల్ని కదా, చితకబాదింది మమ్మల్ని కదా, తన్నులు తినింది మమ్మల్ని మేము కదా, గాయాలయ్యింది మాకు కదా. అయినా ఎందుకు జరిగింది? ఎందుకు అంత జగనన్న మీద అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకు అభిమానం పొంగి పొర్లుతున్నది? ఈ విషయాలను గ్రహించకుండా ఇక భవిష్యత్తులో జగన్ గారి పర్యటనలో ఏ పోలీసు అధికారులైనా కూడా వాస్తవం ఇది అని చంద్రబాబు గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీరు ఏ ఎక్స్పెరిమెంట్తో అయితే ఈ పర్యటనని నిర్బంధకాండతో అనుకున్నారో ఆ నిర్బంధంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆపలేము అన్న విషయాన్ని చంద్రబాబు గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు ఆ మాట కూడా అన్నారండి, ఆ రోడ్లో మామిడికాయలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోసినారు అని. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అట్లేం ఉండరు. వాళ్ళు రైతుల బాధ ఆవేదన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయిలా వాళ్ళు మొత్తం పల్పు ఫ్యాక్టరీలు అన్నింటి ముందర కూడా రోడ్లల్లో ఇదే తతంగమే. మీరు దాన్ని చూసి మేమేదో సెట్టింగ్ వేసినాం, యాక్షన్ వేసుకున్నాం అనుకుంటే ఇట్లా మురిసిపోండి, మాకేమీ అభ్యంతరం లేదు, మీ మురిపం మా బలంగా మారుతోంది అన్న విషయం కూడా తెలుసుకోవాలా. ఇదే అచ్చెన్నాయుడు గారు నేను ఇంతకుముందు చెప్పినాను, మీరు ఆడ పారేసిన ఆ 6 లారీల ట్రాక్టర్లు రైతులదిగా చూడాల్సింది. దాదాపు 15 లక్షల హెక్టార్లలో రాలిపోయినటువంటి కుళ్ళిపోతున్నటువంటి ఆ మామిడి కాయలని ఎవరు పారేసినారు అన్నటువంటి విషయాన్ని వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. శశిధర్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చంద్రబాబు గారి కూటమిని కూకటి వేళ్లతో పెగిలించేటువంటి పునాది పడింది అన్నటువంటి భయంతో వణికినటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారి పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా నిరూపితమైంది. ఆయన ఈరోజు జగన్ గారి పర్యటన అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినారు. పెడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చిన్నపిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో అలా పత్రికల వాళ్లతో ఆయన జగన్ ఒక స్టంట్ మాస్టర్ లాగా, సినిమా సెట్టింగు లాగా ఉన్నది. ఏంటో మరి దాని అర్థం దేవుడికే తెలియాలి. జగన్ పర్యటన సినిమా సెట్టింగు లాగా ఎలా ఉందో అది ఒక అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్థమయ్యేటువంటి భాష అది. లేని సమస్యను సృష్టించేందుకు జగన్ గారు పర్యటన చేశారు అని మళ్ళీ ఒక సుద్దు మాట చెప్పినారు ఆయన. లేని సమస్య ఏంది స్వామి అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు? సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కనుకనే జగన్ గారి పర్యటన ప్రకటించబడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడికి అందరూ పల్ప్ యజమానులందరినీ కూడా పిలిపించి, మీరు ఖచ్చితంగా కొని తీరాల్సిందే అని అంటే, కొనకపోతే తప్పు, మీరు కొనాలా, ఆ జ్యూసును మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ జ్యూస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తా. ఎన్ని మాటలు వాస్తవం కాదా మంత్రి గారు? మీరేమో లేని సమస్య అంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కొనాలని చెప్పినారు, 4 రూపాయల మద్దతు అని చెప్పినారు. 4 రూపాయల మీ మద్దతు ధరలో 1 రూపాయి కూడా రైతులకు ఇవ్వనే లేదు.
రైతాంగానికి ఈ ఫ్యాక్టరీ యజమానులు 2 రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని చేతులెత్తితే జగన్ గారి పర్యటన మరీ ఖచ్చితంగా ఖరారైన తర్వాతనే 6 రూపాయల రసీదులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలా? దానికి మీరు ఏ రకమైనటువంటి ఆ పత్రికా సమావేశంలో క్లారిటీ ఇవ్వాల? అన్నమయ్య జిల్లాలో మొత్తం అంతా కోసేసినారు. తిరుపతి జిల్లాలో 95% పైగా కోసేశారు. చిత్తూరు జిల్లాలో 80% పైగా తోతాపురి మొత్తం అంతా కూడా కోసేశారు. ఇక ఆ 20%కు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా ఫ్యాక్టరీలలోకి తరలి వస్తున్నాయి అని అన్నారు. నేను ఈ పత్రికా సమావేశం ద్వారా నేను మీ పత్రికా సమావేశాన్ని ఖండించటానికి కాదు సుమా, ఒక వాస్తవాన్ని గుర్తు చేయటానికి. దయచేసి మీరు ఈ చిత్తూరు జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్న తోటల దగ్గరికి రండి అచ్చెన్నాయుడు గారు. ఇంకా 50% పైగా తోతాపురి కాయలన్నీ కూడా చెట్లకు వేలాడుతూ ఇక ఈ బరువును మోయలేము అని ఆ చెట్లు బాధపడుతూ ఉంటే అవన్నీ రాలిపోయి కుళ్ళి కంపు కొడుతున్నాయి అన్ని తోటల్లోనూ అన్న వాస్తవాన్ని చూడటానికన్నా ఒకసారి ఈ అగ్రికల్చరల్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు చిత్తూరు జిల్లాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన తర్వాత అధికారులతో ఈ పల్ప్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళ యజమానులను అందరినీ పిలిపించి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు తన సమావేశంలో 1,50,000 4 రోజుల క్రితం 1,50,000 టన్నుల్ని ఇప్పటి వరకు పల్ప్ ఇండస్ట్రీస్ కొన్నాయి. ఇంకా 1,70,000 టన్నుల్ని ఆ తోటల్లోనే ఉన్నాయి, వాటిల్ని కూడా సమీకరిస్తాము అని చెప్పిన మాట మర్చిపోతే ఎలా? 35 రోజులలో మీరు సమీకరించినటువంటి కొన్నటువంటి పంట 1,50,000 టన్నులే. ఒకవేళ మీరు చెప్పొచ్చు ఈ 4 రోజుల్లోనే మేము కొనేసామని. 35 రోజులలో మీరు 1,50,000 టన్నులు కొన్నారు. 4 రోజులలో మొత్తం 80% పూర్తి చేయలేరు. ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. అంటే అచ్చెన్నాయుడు గారు మొత్తం అన్ని తప్పులే చెప్పినారు. డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చినారంట. డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చేటువంటి సంస్కృతి మీది. ఈ రోజున మీరు ఆ అధికారంలో ఉండి మీ కార్యకర్తలలాగా పోలీసు వాళ్లను వాడి కొన్ని 100 మంది మీద లాఠీ చార్జీలు చేసి కొన్ని 1000 మందిని నోటీసులు ఇచ్చి దారి పొడుగున బ్యారికేడ్లు కట్టి మైకుల్లో భయపెట్టించి ఇంత చేసినా గుట్టలు, కొండలు, అడవులు, తుప్పలు వీటన్నింటినీ కూడా దాటుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు కిరాయి మనుషులు అవ్వరు, దగా పడ్డటువంటి రైతులే అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతే, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవలేకపోతే మాకు పోయేదేమి లేదు, వచ్చేదంతా మాకు లాభమే. ఇలాంటి నిర్బంధాలు మీరు ఎంతగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతింతై ఒటుడింతయై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై అని ఆనాడు వామనుడు ఎంతగా ఎదిగిపోయినాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎంత ప్రతిఘటన చేస్తే, ఎంత ఒత్తిడి చేస్తే, ఎంత అణిచివేత చేస్తే అంత పెద్ద ఎత్తున జనామోదము జగన్మోహన్ రెడ్డి గారికి జనాగ్రహము మీ మీదకి మళ్ళుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.